జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. జంతర్ మంతర్ దగ్గర జంగిలి మంత్రాలు ఇంకా ఆగలే. సీరియస్గా చెప్తున్నా. దాన్ని ఆపేటట్టు కూడా ఉన్నారో లేదో కూడా నాకు పెద్ద డౌటే. ఎందుకు చెప్పాలి నా ఫ్రెండ్స్, యోగేందర్ యాదవ్ లాంటి మనుషులు చాలా మాట్లాడుతున్నారు. ఏందనంటే అబ్సే సంవిధాన్ జో హై ఆర్ దేశ్ జో హై ప్రొటెస్ట్ నుంచి నడిపిస్తారట, ప్రదర్శనల నుంచి నడిపిస్తారట. జనరల్గా ఇక చేంజెస్ ఉంటాయి చూడు, అమెండ్మెంట్స్ ఉంటాయి చూడు, అవి కూడా ప్రొటెస్ట్ల నుంచి వస్తాయట. నాకు తెలిసి అమెండ్మెంట్స్ ఏదైనా తీసుకొచ్చే హక్కు కేవలం పార్లమెంటుకు ఉంటుంది. పార్లమెంట్ గొప్ప కాదట, స్ట్రీట్ ప్రొటెస్ట్లు గొప్పనట. ఇగో ఇట్లాంటివి స్టార్ట్ అయితే చూడు దేశంలో, ఇది చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏం మాట్లాడతారంటే, గిరీష్ నువ్వు మారిపోయినావు అని చెప్పి మాట్లాడతావు. అగర్ దేశ హితంలో నేను మారాల్సి వస్తే మారాలన్నప్పుడు ఖచ్చితంగా మారాల్సిందే రా భయ్. ఓపెన్గా చెప్తున్నా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడమే కరెక్టు. ఫ్యాక్టు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడమే కరెక్ట్. అది వదిలిపెట్టి భజన అనుకుంటూ పోతున్నావు అనుకో, నువ్వు వ్యక్తిగతంగా నష్టపోతావు. అసలైన సిసలనేది ఏం తెలుసా, నీ వ్యక్తిగత స్వార్థం పక్కకు పెడితే దేశం అనేది నష్టపోతుంది. ఇసుంటి చిల్లర నా కొడుకులను మనం నెత్తి మీద పెట్టుకుంటే, యోగేందర్ యాదవ్ లాంటోడు వచ్చి స్ట్రీట్ ప్రొటెస్ట్లు డిసైడ్ చేస్తాయి అని చెప్పి మాట్లాడుతుంటే, ఇప్పుడు నా కొన్ని డౌట్లు ఏంది తెలుసా. ఇప్పుడు యోగేందర్ యాదవ్కి భారతీయ జనతా పార్టీ భజన పరులకు తేడా ఏమున్నది రాబోయే ఒక మాట అడుగుతున్నా. ఎందుకు చెప్పాలనా, సోనం వాక్చూక్ సంఖ కిందికి పోయేలా మీరు అని పొగుడుతున్నారు. ఆడు దొంగ లంగా వెనకటికి ఎవరు మాట్లాడిరు రాబాయ్? ఇదే బీజేపీ వాళ్ళు మాట్లాడారు. ఆడు దేశద్రోహి అని మీద ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఏదో అవన్నీ పెట్టిరు, ఎన్ఐఏని పంపించారు మీదికి. ఇవాళ సడన్గా మంచోడైపోయిందా అంటే, మీకు అనుకూలంగా ఉంటే మంచోడవుతాడు. ఇగో గివ్వే క్రెడిబిలిటీ తక్కువ చేస్తాయి భారతీయ జనతా పార్టీకి. నేను అగెయిన్స్ట్గా పోతలేను, మీ మతలబ్ ఏంది అని అనేది నాకు అర్థమైతే లేదని అంటున్నా. గిరీష్ నువ్వు అప్పుడే పొగుడుతావు, అప్పుడే మాట్లాడడం మంచిగా చేస్తే కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు పోసుకుంటాం. తేడా ఏమన్నా వచ్చిందంటే తోడుకలు తీస్తాం, అది ఫ్యాక్టు. నీ లెవెల్ ఏందిరా అని అంటే, నా లెవెల్ ఏంది అని అంటే, ఓటర్ని నేను, ప్రధానమంత్రి కంటే పెద్ద పోస్ట్ నాది. నేను డిసైడ్ చేస్తాను నా ప్రధానిని, కరెక్టా రాంగా? నేను నా ముఖ్యమంత్రిని డిసైడ్ చేస్తా. ఫ్యాక్టే ఉంటుంది బ్రదర్, మారదు. అది నిజం నిప్పు లాంటిదే, అంతే తప్ప నాకు ఇష్టం కదా అని చెప్పి నేను భజన చేసుకుంటూ కూర్చోవాలంటే కుదరదు. ఇప్పుడు ఆ ఫ్యాక్ట్ చెక్ జుబైర్ అంటాడు కదా, ఫ్యాక్ట్ చెక్ జుబైర్ ఏం చేస్తుండే వెనకటికి, అగో చూసినావా ఇగో ఇది ఇట్లా అయింది, ఇక్కడ పోన్రి మీరు, ఇక్కడ కూసోర్రి మీరు, ఇక్కడ అని ప్రజలను రెచ్చగొట్టకపోతుండే. ఇలా కాక్రోచ్ వాళ్ళు ఏం చేసారు లాస్ట్కి, మీ పీస్ఫుల్ ప్రొటెస్ట్కి చిత్రగుప్తులు ఎప్పుడు మద్దతే ఉంటుంది. కానీ మీ పోలీసుల మీద స్ప్రేలేసుడు, పెప్పర్ స్ప్రేలేసుడు, వాళ్ళ మీద బ్యారికేడ్లు తీసి ధ్వంసం చేసుడు, వాళ్ళని కొట్టుడు, అలా హెల్మెట్లను చేసుడు, తన్నిండ్రు పోలీసు వాళ్ళని కింద. ఇది నడుస్తుందా? ఇది యాక్సెప్ట్ చేద్దామా దేశంలో? ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏందని అంటే, కొన్ని చాలా సెన్సిటివ్ ఘటనలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ క్రెడిబిలిటీ అనేది క్వశ్చన్కి వస్తుంది ఇట్లాంటివి అయినప్పుడు. సోనం వాంగ్చుక్ని నువ్వే కదా ఆ రోజు తిట్టిను, ఈరోజు నువ్వెందుకు అని సంఖ కిందికి పోయి వాసన చూస్తానంటున్నావు? మళ్ళీ ఫ్యాక్ట్ బదలాంచది ఫ్యాక్ట్. ఇప్పుడు చూడు, పెద్ద మీడియా ఛానళ్ళల్లో వస్తున్నాయి ఇవి, ఇప్పుడు నేను చెప్పేటివి. ఇది మంచిది కాదు. అరే, ఇల్లు చక్కగా చేసుకునే ప్రయత్నంలో ఉన్నారా? మీ లెక్క ఏది చెప్తుంది నేను నమ్మ, నాకు ఆధారాలు కావాలా. నా సొంత తండ్రి చెప్పినా నేను డైరెక్ట్గా నమ్మ. నేను ఆధారాలు చూసిన తర్వాతనే డాట్స్ కనెక్ట్ చేసుకొని వస్తా. గుడ్డి భజన చెయ్య. ఉవ్వడు మొత్తం వినడు మన వీడియోలు, సగమే వింటారు. సగం నిజాలు ఉంటాయి చూడు, చాలా డేంజరస్ అవుతాయి దేశానికి. అర్థమవుతుందా? వాడు మనోడైనా తప్పు చేసినప్పుడు నేను విమర్శించాలా. నా స్టాండ్ నాది ఉంటుందొచ్చు, వేరేళ్ళ స్టాండ్ వేరేళ్ళది ఉంటుందొచ్చు, నేను కాదని అంటలేను. బట్ స్టాండ్ల దమ్ ఎంత ఉన్నది అనేది కూడా చూడాలి. ఇప్పుడు నేను ఏమంటున్నా, అలాని పిలిచిర్రు రాబాయ్ ఎవరిని, సౌరవ్ దాస్ ఎక్సెట్రా అభిజిత్ దీప్కే ఏదో సీజేపీ పార్టీ వాళ్ళని అనుకుంటారు, సీజేపీ వాళ్ళని పిలిచి ఎవరు మినిస్టర్ పిలిచిండు, కేంద్ర మినిస్టర్. టాపిక్ ఏంటంటే, ద డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అండ్ మీడియా ఎవరికి అలౌ చేయలేదు. ఒక స్పెసిఫిక్ మీడియాని అలౌ చేసిండ్రు, వాడు ఇద్దరే మీడియాలో ఉండనట. ఒక ఆయననేమో మన మినిస్టర్ గారి ఫోటోగ్రాఫరు, ఇంకొక ఆయన మీడియా పర్సన్. ఇది ఏమని చెప్పారంటే, డిస్కషన్స్ మొత్తం అయినాక మేమే పర్మిషన్ ఇస్తాం, అది మీరు బయటికి అప్పుడే పెట్టాలా అని చెప్పారంటే. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఎంబార్గో. నౌ ద పాయింట్ ఈజ్, సౌరవ్ దాస్ దాన్ని ట్వీట్ చేశాడు. ఆడ ఉన్నారెవరు? ఇద్దరే పత్రకారులు, జర్నలిస్టులు. ఒకటి అంటే ఫోటోగ్రాఫర్లు, ఒక ఆయననేమో మినిస్టర్ మనిషే, ఇంకొక ఆయన మీడియా ఆయనకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏమనని, నువ్వు ఎట్టి పరిస్థితులను నేను చెప్పే వరకు చెప్పొద్దు అని. వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఇంకా వాళ్ళని కలవలే, కలిసినప్పుడు చెప్తామని చెప్తున్నారు. దునియా మొత్తం తెలిసి వీళ్ళు కలవనీకి వచ్చిండ్రు. ఈ సౌరవ్ దాస్ గారు మధ్యలో ఏం చేసిండు, ట్వీట్ కొట్టిండు. ఇప్పుడు మీడియా క్రెడిబిలిటీ పోయినట్ట కాదా? ఎవరు పాగలు మనాంచిరు జర్నలిస్టులని? బీజేపీలా కాదా? ఇట్లాంటి న్యూస్లు బయటకు వస్తే రేపు ఇదే మీడియా పెంచి పోషించింది భారతీయ జనతా పార్టీని. ఇవాళ అదే జర్నలిస్టులకు గోధి మీడియా అని పేరు వస్తున్నది. మీకు అర్థమవుతుందా అని అంటున్నా. మళ్ళీ ఇట్లాంటి ఇది ఇన్క్రెడిబుల్ అనాలా, లేకపోతే క్రెడిబిలిటీ పోయింది అనాలా, నాకు అసలు అర్థమై వస్తలేదు.
ఇథనాల్ మీద కూడా ప్రొటెస్టులు జరుగుతున్నాయి, ఇంకా ఆగలే. కాకపోతే వాళ్ళేదో అంటే ఒకటి అర్థమైంది ఏంది తెలుసా, వీళ్ళు కూడా నీట్ పేపర్ చేసినప్పుడు ప్రభుత్వము రెస్పాన్స్ ఇవ్వలే, బొంగు చేసుకోరు. వీళ్ళు ఎప్పుడైతే వైలెంట్ ప్రొటెస్ట్లకు దిగినరో ప్రభుత్వం దిగొచ్చింది. మీరు ఏ మెసేజ్ ఇచ్చిర్రు ఇవాళ దేశానికి? బీజేపీలను కూడా అడుగుతున్నాను, ఫ్రెండ్స్ మాట్లాడాలా, కాపాడుకోవాలా అని అన్నప్పుడు మాట్లాడుకోవాలా, నీకు రిలేషన్ గట్టిగా చేసుకోవాలన్నప్పుడు విమర్శ చేయాలా, క్రిటిక్స్ పాస్ చేయాలా, ఇది తప్పే అని చెప్పాలా, ఇల్లు నిలబెట్టుకోవాలా, ఇల్లు గలబెట్టుకోవద్దు. ఇది తీసుకుపోయి నేను రాహుల్ గాంధీకి ఓటేస్తానా అని ఎన్నోసార్లు చెప్పిన, తుతు కంపరం లేస్తుంది మనకే, కాంగ్రెస్ కోటేస్తాం మనం. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా హైలైట్ చూడు, వీళ్ళు మన ఐటీ సెల్ వాళ్ళు మాస్టర్ స్ట్రోక్ చేసిండు బీజేపీ, కొట్టింది అపోజిషన్ ఏడుది కాక ఇక్కడ లేనే లేదు. ఇవి బంద్ చేయరని అంటున్నా, మీ క్రెడిబిలిటీ పోతుంది. పెద్ద ఆయన ఇమేజ్కి మీరు ఖరాబ్ చేయకండి, చెవి ఖరాబ్ చేయకండి. ఆయన మోదీ క్రిస్టల్ క్లారిటీలో ఉన్నాడు, ఒక స్టేజ్ వరకు చూసిండు. ఇప్పుడు ఏ పోటీ అయినా ఓటమి గెలుపు ఉంటుంది, కరెక్ట్? రాజకీయాలలో ఓటమి గెలుపు అనేది సర్వసాధారణం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఓటమైనా అది గెలుపైనా అది గెలిపే. నువ్వు గెలిచి కూడా ప్రజల సమస్యలు తీర్చలేదు అని అంటే అది ఓటమే. నువ్వు ఓడిపోయి కూడా ప్రజల మధ్యలో ఉన్నావు అని అంటే అది గెలిపే. రాజకీయాలలో అట్లాంటి సువర్ణ అవకాశాలు ఉంటాయి. ఎన్ని చూడలేదొచ్చు నరేంద్ర దామోదర్ దాస్ మోదీకి ఇట్లాంటివి, గిదొకటి లెక్కనా ఆయనకు? ఎన్ని చూడలేదొచ్చు బ్రదర్, ఎన్ని చూసి రాలేదొచ్చు. ఆయన మీద ఒకటా రెండా, ఎన్ని కుట్రలు జరిగినాయి. ఆయన నిన్న ఒక వీడియో పెట్టిండు మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో, అదేందో ఈ మధ్య డైరెక్ట్ సార్ ఇన్స్టాగ్రామ్లోనే వస్తున్నాడు, గుడ్ జెన్జీని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. నాకు తెలిసి క్యాబినెట్ మినిస్టర్స్కి కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చిందట, కనెక్ట్ విత్ జెన్జీ యాజ్ ఫర్ యాజ్ ఇన్స్టాగ్రామ్ ఈజ్ కన్సర్న్ అని. ఐ డోంట్ నో, ఇట్ ఈస్ లైక్ ఎ రూమర్, బట్ మంచిదే, కనెక్ట్ కావడం మంచిదే. ఇన్స్టాగ్రామ్లోకి ఆయన వచ్చి ఇంకొక రీల్ పెట్టి ఆయన ఏమని అన్నాడు, మన టీసీఎస్ కో ఫౌండర్ ఏమో ఉండే ఆయన నందన్ ఏదో ఉన్నది పేరు, నందన్, ఆయనని ఎగ్జామినేషన్ రిఫార్మ్ కమిటీ ఉంటుంది కదా, దానికి హెడ్ చేసిండు. అందులో మొత్తం టెక్నాలజికల్గా ఏం రావాలనో మొత్తం తీసుకొని వచ్చిండు. ఇస్రో చైర్మన్, ఫార్మర్ ఇస్రో చైర్మన్ని కూడా ఇంక్లూడ్ చేసిండు. అంటే ఆయన క్లియర్ కట్గా కుసుండిపోయింది ఇప్పుడు ఆయన నెత్తిలా. నెక్స్ట్ టైం ఇట్లాంటి తప్పులు జరగొద్దని, ఇది కావాలి మాకు, మేము ఇలా ఆనందిస్తాం మాలాంటి వాళ్ళు, నందన్ నిలేకన్, రైట్? ఇసుంటోళ్ళను మనం ఎంత ఆదరిస్తాం. అప్పుడు ఆయన ఓడిపోలేరా? అరే నీకు అర్థమైతలేదు, జర్రా స్పీడ్ తగ్గింది. స్పీడ్ తగ్గినంత మాత్రాన వాళ్ళు అనుకుంటున్నారు వచ్చు, బట్ మనం ఆనందపడాలా. మన వైపు మన నాయకుడు తిరిగి చూసిండు అని ఆనందపడాలా. స్పీడ్లో మనం కనబడలే ఆయనకు. బాధ అంతా ఏందనంటే, నాకు ఒకటే బాధ ఏందనంటే, మనసుంటోళ్ళు ఫిబ్రవరి నుంచి మొత్తుకున్నారు కదా, గదీన్లేక కాకరోచోళ్ళకి ఇన్నాడు అనేది నా బాధ. నా మనిషి నా మాటినాడా? నేను ఎవడో కోన్కిస్కా గుట్టమున్న అయితే కాదు కదా, నేను కూడా ఆయనని ఇన్ఫ్లుయెన్సర్ అనే వాడుకున్నాం కదా, పొగుడుకున్నాం కదా, కరెక్టా రాంగా? ఈ చిత్రగుప్తు ఛానల్ మేము పెట్టింది ఉన్నమాట చెప్పాలంటే డంకేపే చోట్. అరే మా పొద్దున పూట రామప్రాణ ప్రతిష్ఠ సాంగ్లా రాముని గుడి కోసమే జన్మించను నరేంద్ర మోడీ అని వస్తాం. మేము డోగలాపనా చేయం, డోగలాపనా మాతో కాదు. కాకపోతే మీ డోగలాపనాలు ఉంటాయి చూడు, సోనం బాగ్చుగ్గాడు మీకు నచ్చితే మంచోడు, లేకపోతే అది. ఇంకొకడు వచ్చి అరే నీకు బీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇస్తున్నారు, మీ అయ్యలు మోసి తెస్తున్నారు సంచులు, మీ పిత్తుల సంచులు కూడా కరెక్ట్ ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ మా ఇంటికి సంచులు వచ్చినాయి అని చెప్తారు మీరు. అది మీ అయ్యలు తెచ్చిచ్చిరేమో. మళ్ళీ సిగ్గుశరాలు ఉన్నాయో లేవో మీకు అర్థమవుతుందో లేదో. ఇవాళ మనం గట్టిగా కావాలా, వాళ్ళు తిప్పి కొడుతున్నారు పోరలు, జెన్జీ వాళ్ళు గట్టిగా ఉన్నారు, తిప్పి కసక్మని కొడుతున్నారు. ద ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఈ ప్రొటెస్ట్ ఇది చూస్తుంటే మజాక్ మస్కరాపనా కాదు. నేను ఒక క్వశ్చన్ అడుగుతా భారతీయ జనతా పార్టీ వాళ్ళని, తలకాయలు ఎడబెట్టుకుంటారో చెప్పుర్రు రాబాయ్ నాకు ఒకసారి. ఎస్పెషల్లీ ఈ డిఫెండర్లు ఉంటారు కదా, ఐటీ సెల్ డిఫెండర్లు. బ్రదర్, యూజీసీ ప్రొటెస్టులు కూడా జరిగినాయి కదా, బ్రహ్మన్ తేరి కబర్ కుదేగి అని అంటే నడుస్తుంది అట్లా? దేశంలో అందరూ బతకాలి కదా. నేను బీసీనే, నేను అయినా అగ్రవర్ణాలకు సపోర్ట్ చేస్తానంట, అలా ప్రాణాలు తీద్దామా? అది కరెక్టా? సంపుడు ఏదైనా సంపుడే కదా, అది తప్పు కదా, చట్టరీత్యా నేరం కదా. ఇట్లాంటి మాటలు మాట్లాడతామను. దానికి యూజీసీకి పోదాము, మొత్తం మనం ధర్నా చేద్దామని చెప్పి పర్మిషన్లు తీసుకుంటే ఇయ్యలే పోలీసు వాళ్ళు. ప్రభుత్వం ఇచ్చిందా? అలాని హౌస్ అరెస్ట్ చేసింది ఇదే ప్రభుత్వం ఢిల్లీలో, భారతీయ జనతా పార్టీ సర్కార్. వీళ్ళకు వీడు పర్మిషన్ తీసుకోలే, ఈయన్ని పర్మిషన్ తీసుకోకపోతే పెంచి పోషించింది. ఇగో సోషల్ మీడియాలో నడుస్తున్న కథలు, ఇది బీజేపీ ప్రేరేపిత ప్రొటెస్ట్ అని చెప్తున్నారు. అపోజిషన్కు ఖతం కర్నేకి అని అంటే గిదా పంచాయతీ చేసేది చిల్లరగా. రాజకీయాలు చేయరు కానీ మరి గిట్లనా? ఇప్పుడు చంద్రశేఖర్ రావణ్ అని ఒకడు ఉన్నాడు, భీమ్ ఆర్మీ అనేమో చెప్తాడు. ఆయన వెనకటికు అసలు అంత ట్రాక్షన్ ఎడికేని వస్తుంది రాబాయి నాకు అర్థం కాదు. ఒకటేసారి రాత్రి హీరోలు అయిపోతారు వీళ్ళు. చంద్రశేఖర్ రావణ్ ఎందుకు లేచిండు అని అంటే మాయావతికి చెక్ పెట్టడానికే లేచిండు. కరెక్ట్, అది అందరికీ తెలిసిన సత్యమే. దేశ హితంలో మంచిగా జరిగినప్పుడు ఇదే చిత్రగుప్తులో మేము పొగిడినాం మోదీ స్ట్రాటజీని. ఈ రావణ్ అనే వ్యక్తి ఇన్లే తర్వాత ఏకు మేకై కూర్చున్నాడు. ఇప్పుడు ఏకు మేకుకి ఇంకో మూల కొట్టాలి కదా, అభిజిత్ దిప్కే కనబడ్డాడు వీళ్ళకు. కరెక్టా రాంగా?
ఇప్పుడు ఏదైనా ఓటమి గెలుపు అని ఉంటుంది. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు కూడా మీరు ఒక ప్రొటెస్ట్ స్టార్ట్ చేసిండ్రు, అందులో మీరు గెలిచిండ్రు. మీరు ఏదైతే అన్నారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆడదా. ఇస్ బార్ ధర్మేందర్ అగలి బార్ నరేందర్ అంట స్లోగన్. అబ్బాకా ఖేతి పడా ఇదర్, తుమారి అబ్బాకా ఖేతి పడా ఇదర్, ఇస్ బార్ ధర్మేందర్ అగలి బార్ నరేందర్. అది చూడు ఇంకొకటి సోషల్ మీడియాలో ఒకటి కొత్తగా సర్క్యులేట్ అయింది. ఈ ధర్మేంద్ర ప్రధాన్ కూడా వెనకటికి పేపర్ లీక్ అప్పుడు ఏదో ప్రదర్శన చేసిండట వెనకటికి. నాకు వచ్చింది, నేను సేవ్ చేసి పెట్టుకున్నా. కాలం తిరిగి వచ్చిందని తప్పే కదా. ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ తప్పు ఉందా అని చెప్పి నేను ఎప్పుడు అంటలేను. కాకపోతే ధర్మేంద్ర ప్రధాన్ నేతృత్వం వహిస్తున్న దాంట్లో తప్పు జరిగింది కదా. అండ్ దేర్ షుడ్ బి అ కంప్లీట్ రిఫార్మ్ టు విచ్ మా ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ గివెన్ ఎ స్ట్రోక్. ఇది మాస్టర్ స్ట్రోక్. నేను అందరినీ లేఖని పెట్టేసిన, ఇస్రో చైర్మన్ తీసుకొని వచ్చిన, ఇది కంప్లీట్గా ఒక సైంటిఫిక్ ప్రాసెస్లో పోదాం, దాన్ని ఆ గ్రావిటీని అర్థం చేసుకొని పోరలు అట్లెట్లా నా మీద నెగిటివ్ అయినరు అని చెప్పి ఆలోచించి మొత్తం దాన్ని సమీక్ష చేస్తున్నాడు ప్రైమ్ మినిస్టర్ అనేది ఒక గొప్ప విషయం కదా. సోషల్ మీడియాలో ఏం నడుపుతారు, అమిత్ షాకి మోదీకి వడస్తలేదు అని చెప్తారు చిల్లరగా. అమిత్ షా లాయన్ ఆర్డర్ చూసుకుంటుండు. FCRA 2.0 ఆపుతున్నాడా? కస్ ఉంటుంది జరాగా. ఇలా స్టార్ట్ అవుతుందేమో. పార్లమెంట్ సమావేశాలు జరగొద్దు, ఇది కూడా ఒక రీజన్ ఉంటుంది. ఎందుకనంటే అభిజిత్ దిప్కే కాక్రోచ్ వాళ్ళు అంతా ఎవరి దగ్గరికి పోయినరు? కపిల్ సిబ్బల్ దగ్గరికి పోయారు నిన్న, అడ్వకేట్ దగ్గరికి. కపిల్ సిబ్బల్ తెలుసు కదా మీకు. అంటే పోయినంత మాత్రాన ఏమవుతుంది గిరీష్ అంటే, పోయినంత మాత్రాన ఏం కాదు. నేను డాట్స్ కనెక్ట్ చేస్తుంటా. వాళ్ళు ఏమున్నారు అని అనేది నేను ఆలోచించా. వాళ్ళు వెనకాల ఎవరెవరు ఉన్నారు నడిపేయనికే అనేది నేను చూస్తా. అదే చూడాలా. జర్ర ఓపిక పట్టాలరా. ఛాతి చింపుకున్నాడు, లేకపోతే ముడ్డి వాళ్ళ కొట్టుకున్నాడు. ఈ రెండే. బీజేపీలో కూడా ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, తన మనుషులు చెప్తే తన కిన్నర్ అనమాట. భజన చేయాలి. మా అన్న సంచోడు, పిత్తుల సంచోడు అని అనుకుంటే భజన చేస్తూనే ఉండాలి మా అన్నలకు. మళ్ళీ మా అన్నలు మాట్లాడే కెపాసిటీలు ఉన్నారా అయ్యాలా? దీని మీద ఇతనాల మీద మాట్లాడతారా? రోడ్లు ఖరాబ్ అవుతున్నాయాడా, వేసిన రోడ్లు పలిగిపోతున్నాయాడా, ఏమన్నా మాట్లాడతారా? పేపర్ లీక్ల మీద ఏమన్నా మాట్లాడతారా? అన్నలకు లేవే మాట్లాడనీకి మొఖాలు ఇవ్వాలా, అది కూడా మనం భజన చేయాలి. కరెక్టారా? అంగా సరే వెనకటి ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా చేసింది, మళ్ళీ ఆ రోజు గడివికిరా. అగ్నిగుండం ఎందుకు చేయలే? ప్రతిపక్షంలోనే ఉన్నారు కదా ఆ రోజు కూడా బీజేపీ వాళ్ళే అధ్యక్షులు ఉన్నారు కదా. కేవలం మనం పొలిటికల్ ట్రాక్షన్ చూసినాం, పొలిటికల్ ట్రాక్షనే చూసుకున్నాం, మన సొంత అజెండాలు తీసుకొని వచ్చినాం. భారతీయ జనతా పార్టీ జెండా కోసం ఓడి పనిచేసిండు, కార్యకర్త పనిచేసిండు, మాలాంటి కార్యకర్తలు పనిచేసిండు. కార్యకర్తలు తప్ప ఎవడు పనిచేయలే భారతీయ జనతా పార్టీకి. తెలంగాణ అయినా ఏడనైనా ఇది కార్యకర్తల పార్టీ అని చెప్పి పెద్ద ఆయన ఊకేనే అనలే. ఫ్యాక్ట్ ఇక్కడ వస్తుంది బ్రదర్. ఇంకా హైలైట్ చూడు, రాహుల్ గాంధీ ఈసారి ఎక్కడ కూడా అడ్డమైన మాటలు మాట్లాడలేదు. ఇది నాకు చాలా తాజుబు అనిపిస్తుంది. రాహుల్ గాంధీ అడ్వైజరీ టీం మారింది. దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు బ్రదర్. నేను అది చెప్తున్నా మీ అందరికీ, ఏది తేలిగ్గా తీసుకోవద్దు రాజకీయాలల్లో. ప్రతిసారి ఇష్టం వచ్చినట్టు డడ్డనగర డింకా మాట్లాడే రాహుల్ గాంధీ సైలెంట్ అయిండు. CJPకి కూడా డైరెక్ట్గా మద్దతు తెలపలే, డైరెక్ట్గా ఏది చేయలే, ఇండైరెక్ట్గా పేపర్ లీక్ మీదనే మాట్లాడిండు రాహుల్ గాంధీ. చాలా సెన్సబుల్గా వచ్చింది ఈసారి కాంగ్రెస్ స్టాండ్ సెన్సబుల్గా వస్తుంది అని అంటే రాజకీయ బ్యాండ్ వేరే ఉంటుంది, దాన్ని తక్కువ అంచనా వేయొద్దు. మన ప్రత్యర్థి కాంగ్రెసే కదా. అరే కాంగ్రెస్ క్యా కుచ్ బి నహీ అని అంటే అట్లా కాదు. లేచి నడిచింది అనుకో మదపటేనుకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కుక్కే సంపాల, పేనుని కుక్తాం చూడు, అట్లా కుక్కాల కాంగ్రెస్ని. నిన్న మోదీ గారు మాట్లాడింది చాలా సెన్సిబుల్ ఉండే. ఫాస్ట్ ట్రాక్ లోట్లు పడతాయి, ఎవ్వడిని వదలని అన్నాడు. ఇది మాస్టర్ స్ట్రోక్ కాదు, ఇది కేవలం డైలాగ్ స్ట్రోక్. ఇప్పుడు ప్రస్తుతానికి మోదీ గారు మాట్లాడింది కూడా ఎగ్జిక్యూషన్ పార్ట్ ఆఫ్లో వచ్చి నందన్ గారు మంచి రిఫార్మ్స్ తీసుకొని వస్తే అవి ఎగ్జిక్యూట్ అయితే చూడు, అప్పుడు ఇది నిజంగా మాస్టర్ స్ట్రోక్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ నాది సెక్యూర్ అయింది అని చెప్పి పోరలందరూ ఆనందపడతారు చూడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అది రిఫార్మ్ అవుతుంది. ఆయన అర్థం చేసుకున్నాడు భయ్, తగ్గలే ఆయన, తప్పయింది అర్థం చేసుకున్నాడు. ఓకే ఫైన్, హీ హాజ్ యాక్సెప్టెడ్ కదా. కాక్రోచోళ్ళు కూడా ఇది అర్థం చేసుకోవాలా. ఇంకోటి మొదలెడతామని అంటే ఇక దానికి ఉంటుంది. ఇక బీజేపీ వాళ్ళు కూడా జర చక్కగా చేయరు నరేటివ్లు. సోనం మాకు అనుకూలంగా, ఇప్పుడు గిరీష్ గారు అనుకూలంగా లేడు కదా కొన్ని విషయాలలో, అయిపోయా దేశద్రోహి కోవర్టు మనం కదరా. నీకే చెప్తున్నా, నీకే కోవర్టు కదరా. మీ అయ్యా చేసిండు నన్ను కోవర్టు, మీ అయ్యానే ట్రైనింగ్ క్లాసులు ఇచ్చిండ్రా, అంతే కదా. అంటే ఆడికి ఏదో దొరుకుతున్నది, గిరీష్ని టార్గెట్ చేస్తారు. గిరీషు టార్గెట్ కాడు, గిరీష్ని టార్గెట్ చేయలేదు. ఎందుకు చెప్పాలా? మేము ధర్మం వైపే ఉన్నాం, న్యాయం వైపే ఉన్నాం. మేము మాట్లాడేది నీకు ఇబ్బందికరంగా ఉన్నదంటే నువ్వేదో తప్పు చేస్తున్నావు, ఆ తప్పు తెలుసుకో. మా తపన భారత్, మా తపస్సు భారత్. ఊకెనే మేము డైలాగ్ కొట్టాం రే, మే భారత్ కా ఆర్ భారత్ దేశ్ మేరా అని. ఇంకో మాట కూడా మాట్లాడతాం మనం ప్రతిసారి, నా ధర్మం హిందుత్వ, నా జాతి భారతీయత అని. ఇది
నా శిక్షణ నాకు నేర్పిన పాఠాలు. భారత్ మాతాకి జై.